రవీంద్ర భారతిలో కార్మిక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు, చూసేద్దాం. కాలం కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు? పండ్లు తినుండ్రి, ఇడ్లీ తినుండ్రి, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుండ్రి. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాది ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా? మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీంట్లో అబద్ధాలు లేవు. ఎవరైనా ఇంతకు మించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి. మొత్తం అందరిని పిలిచి కూర్చోబెట్ట. మీరే ఒక సింగరేణి నుంచి, ఆర్టీసీ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి. మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా. మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందామో ప్రభుత్వం చెప్పండి. ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం 1వ తారీఖు కాకపోతే 6వ తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి, తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళలో ఉన్నాడని 1వ తారీఖు నా జీతాలు ఇచ్చిండు. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమని. ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం 30 రోజులు పనిచేసే కార్మికుడు కానీ, ఉద్యోగి కానీ నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు 1వ తారీఖు నాడు ఎన్నడన్నా జీతం ఇచ్చిండు ఆ 10 ఏళ్ళలా? కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి. మీరు ఆలోచన చేయండి. మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి. ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా. ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు. అబద్ధాలతోని రాజకీయం నడవదు. నేను అబద్ధాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు. కష్టమైన, నిష్ఠూరమైన, వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నా. మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి, ఎట్లా చేయాలి, ఏదో ఒకటి ఇప్పటికాడికి ఒప్పుకుందాం అంటుండు. ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది. ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి. ఏది ఆపాలను మీరే చెప్పు. ఏది లేదు. నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు నాకు వస్తున్నది 18,500 కోట్లే. ఇంకొక 7,500 కోట్లు ఉంటే ఆయన 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి. మరి నా దగ్గర ఉన్నది ఇదే. అసలుకే నాకు తుట్టు ఉన్నది. మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికే నష్టం సోదరులారా. మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం. రాండి, మంత్రితో మాట్లాడండి, శాఖలు అందరినీ పంపిస్తా. నేను కూడా కూర్చుంటా. వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి. ఎట్లా చేద్దామో చెప్పుర్రి. నాది నాకు ఈయన ఎవరెక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పుర్రి. వెసులుబాటు కల్పించండి. వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రి. మేము ఏది కూడా నేను దాచిపెట్టాను. ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎలక్షనే, తర్వాత ఆర్థిక సంక్షోభమే, ఆ తర్వాత ఇప్పుడే కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది. ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల కడుపు మంటతోని, అసూయతోనో, విషం నింపుకొని, ఆలోచనలతోని కొన్ని తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు, ఇట్లెందుకు చేయరు, ఇప్పుడు చేయాలి కదా, అప్పుడు చేయాలి కదా, 10 ఏళ్ళు చేయలేనోడంట వచ్చి మనకు చెప్తున్నాడు. నేను వరంగల్ ఆయన ఎప్పుడు చూడాలిగా. ఆయన బాధ, దుఃఖం, ఆవేదన, అధికారం కోల్పోయిన రాని ఎట్లున్నదో చూసారు కదా. గంత విషం ఉంటుందా 40 ఏళ్ళు అధికారం అనుభవించినోనికి? ఎంత విషం కక్కుతున్నాడు. కడుపు నిండా విషమే, ఇంకో ఆలోచనే లేదు. అరే పిల్లలు చేస్తురా, మరి కొంత సమయం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు 4 ఏళ్ళు ఇరి చేయని, మేము కూడా సహకరిస్తాం. మేము కూడా నా అనుభవం ఉంది, సూచన చెప్తా. గిట్ల కాదు గట్ల చేయండి. మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు, అనుభవంతో మేము చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పిండా? ఈడు ఉన్నోళ్ళు చెప్పరు. మీరు అందరు ఇనుంటారు కదా ఆయన ఏం చెప్తాడు.
తిట్టుడు శాపనార్థాలు తప్ప. పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు. ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టి నా ఉట్టి దిగిపడా ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగని అది అట్లా జరగనని. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రజావేదిక సందర్భంగా మాట్లాడుతున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు లైవ్ లో మాట్లాడుతున్నారు, చూసేద్దాం. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే సమయంలో పేదవాళ్ళు సంపద వస్తే కొంతమందికే పరిమితం అయితే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అందరికీ అందాలి. ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి. పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు నేను ఒకే మాట చెప్పాను, సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం, అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తానని, ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పాను. అదే సూపర్ 6 కూడా చెప్పాను. ఈరోజు మీరందరూ చూస్తే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. నేనే ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2000 చేశాను. మొట్టమొదటిసారిగా పింఛన్ విధానానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు చేశాను. 200 నుంచి 2000 చేశాను. 3000 నుంచి 4000 చేశాను. దివ్యాంగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఒకప్పుడు 5000 చేసి 5000 నుంచి ఒకటేసారి 3000 చేశాను. మళ్ళీ 3000 నుంచి 6000 చేశాను. ఈరోజు రాష్ట్రంలో ఉండే దివ్యాంగుల పైన అత్యంత ప్రేమ చూపించిన పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. దేవుడు వాళ్ళని సరిగా చూడలేదు. అట్లని చెప్పి మానవత్వం లేకుండా మనం కూడా ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని చెప్పి అడుగుతున్నా. అందుకే నేను 6000 రూపాయలు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కొంతమంది అనారోగ్యం పాలై కిడ్నీ పోయి డయాలిసిస్ చేసుకుంటారు, లేకుంటే లెప్రసీ వచ్చి ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వాళ్లకు 10,000 రూపాయలు ఇచ్చాను. కొంతమంది బెడ్కే పరిమితం అవుతారు, వాళ్ళ లేపాలంటే ఇంకొక మనిషి కావాలి. అందుకే అలాంటి వారికి 15,000 రూపాయలు చేసి మానవత్వాన్ని చూపించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాల కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొదటి తారీఖున నేను తప్పకుండా మీ దగ్గరికి రావాలని పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. ఈ పేదల సేవలో కార్యక్రమం 2718 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం. ఎక్కడ జరగల. నేను సవాలు విసురుతున్నా, ప్రతిపక్షాలకు అడుగుతున్నా, దేశంలో ఏ రాష్ట్రమైనా సరే దగ్గర 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. దగ్గర మీరు చూస్తే 33,100 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఇది. అయితే అదే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది పేదలపై నుండే ప్రేమ, అభిమానం. పేదరికంలో ఉండే పేదల్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నా. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా చనిపోతే, భర్త చనిపోతే భార్యకు వితంతు పింఛను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటే పెట్టాను, ఒక పేద కుటుంబం, భర్త చనిపోయాడు, భార్య ఉంది, అలాంటి సమయంలో ఆటోమేటిక్గా ఇవ్వాలని భర్త చనిపోయిన రోజటి నుంచే పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఎక్కడో ఉంటారు, ఆ నెలలో తీసుకోరు,
మీకు పింఛన్ ఇవ్వమంటున్నారు. అందుకే పాత విధానం 3 నెలల వరకు మీరు ఎక్కడున్నా మళ్ళీ వచ్చి మీరు పింఛన్ తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దగ్గర ఆ మధ్యకాలంలో కొన్ని పెన్షన్లు ఇవ్వకుండా పోతే 89,778 మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వలేదు. అవన్నీ వెరిఫై చేయమన్నా, దరఖాస్తులు పెట్టుకోమన్నా ఈరోజు హామీ ఇస్తున్నా. జూన్ తారీఖున ఈ 89,778 మంది వెరిఫికేషన్ చేసి పింఛన్లు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూన్ 1వ తారీఖు ఇస్తాం. ఈరోజు మీరు చూస్తే 2 నెలలకు ఒకసారి పింఛన్లు ఇచ్చే దాంట్లో 1,04,377 మందికి ఇచ్చాం. అదనంగా 85 కోట్లు ఇచ్చాం. ఇంకో పక్క 3 నెలలు తీసుకునే వారికి 9,000 మందికి ఇచ్చాం. 11 కోట్లు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ముందుకు పోతున్నాం. ఈ జిల్లాలోనే మీరు ఒక్కసారి చూస్తే 132 కోట్లు నెల్లూరు జిల్లాలో ఇస్తున్నాం. 3,05,810 మందికి ఇస్తున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో 16 కోట్లు ఇస్తున్నాం. ఆత్మకూరు మండలంలో 1,47,00,000 ఇస్తున్నాం. ప్రతి 2.5 కుటుంబాలకు ఒకరికి పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఇది. మీ ఆదాయం ఎంత వస్తుందో ఆ ఆదాయంతో సమానంగా ఒక్కొక్కసారి ఆదాయానికంటే మించి మీకు పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే తెల్లవారుతో 7 గంటలకు మా అధికార యంత్రాంగం అందరూ మీ దగ్గరికి వస్తున్నారు. నేను ఒకటే అడిగాను మా డిపార్ట్మెంట్ని, అందరూ ఆనందంగా ఉండాలి. మీరిచ్చే పింఛనంతా కూడా ఏదో ఇస్తున్నామని దబాయింపుతోనో లేకుంటే ఓసారి వాళ్ళని చిన్నగా చూసి ఇవ్వడం మంచిది కాదు, గౌరవంగా ఇవ్వాలని చెప్పాను. అదే మరి నేను కూడా మీ అందరి దగ్గర ఐవీఆర్ఎస్ తెప్పిస్తున్నా. పింఛన్ ఎట్లిచ్చారో తెలుసుకుంటున్నాను. టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఒకటే, పేదవాణ్ణి గౌరవంగా చూడడం, సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే పేదల పండుగ 1వ తారీఖు. ప్రతి ఒక్కరూ పేదల సేవలో ఉండాలి. పింఛన్లు ఇచ్చాం. 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతాం. పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఎక్కడన్నా బయట పోతే ఆ సమయంలో హోటల్కి పోవడము లేకుంటే క్యారియర్ తీసుకుపోవడం కాకుండా ప్రభుత్వం వారికి భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. దీపం నేనే పెట్టాను. వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఈరోజు దీపం 2 పెట్టి సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ఆడబిడ్డ ఉంది, యానాది కులం, గ్యాస్ వస్తుందా అని అడిగాను. గ్యాస్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఇల్లు లేదు, గ్యాస్ కూడా తీసుకోవడం లేదు. అంటే ఓసారి పేదవాడికి ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఇచ్చే బెనిఫిట్ కూడా తీసుకోలేని నిస్సహాయత ఉండడం చాలా బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నిన్ననే మత్స్యకారులందరికీ ఒక భరోసా ఇవ్వాలని 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో వారికి భృతి కల్పించాలని 20,000 రూపాయలు ఇచ్చాను. జీవో నెంబర్ 214 రద్దు చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సొసైటీస్ అన్ని మత్స్యకారులకు ఇవ్వాలని ముందుకు పోయాం. నాయి బ్రాహ్మణుల కోసం ఇంతవరకు 20,000 ఇస్తే ఇప్పుడు 25,000 రూపాయలు దేవాలయాలు ఇస్తున్నాం. గీత కార్మికులకి ప్రభుత్వంలో ఉండే మద్యం షాపుల్లో 10% వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతున్నాం.
పురోహితులు కానీ ఇనాములు మౌజములు కానీ పాస్టర్స్కి కానీ వాళ్ళకిచ్చే ఆందోళన పెంచాం. చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. పవర్ లూమ్కి 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. జీఎస్టీ మాఫీ చేశాం. ఇంకో పక్కన వడ్డెర కులస్తులకి ఎక్కడికక్కడ క్వారీలు వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఇవన్నీ కూడా రేపు రాబోయే నెలలో రైతులందరికీ హామీ ఇస్తున్నా. కేంద్రం రైతు అకౌంట్లో డబ్బులు వేస్తారు. అదేవిధంగా సంవత్సరానికి 3 విడతల్లో అన్నదాతకు హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ 6లో చెప్పిన ప్రకారంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కేంద్రం 6,000 ఇస్తా ఉంది, మనం 14,000 ఇస్తున్నాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈసీ కమిషన్ కు చట్టబద్ధత చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి దృక్పథంతో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలైనటువంటి ప్రస్తుతం రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి ప్రజలకు కూడా రిజర్వేషన్ 10% కల్పించేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ధైర్యం కలిగినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఈ సందర్భంగా మనవిస్తున్నాను. సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నిర్ణయం ఒక నినాదమే కాదు, మాది చిత్తశుద్ధి అని నిరూపించుకున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇటీవల 33% రిజర్వేషన్ మహిళలు కల్పించి మహిళల యొక్క సాధికారత కోసం, మహిళల యొక్క సగభాగ జనాభా అయినటువంటి మహిళలకు హక్కు అధికారాలు ఆత్మగౌరవం కల్పించినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు ముస్లిం మహిళలకు మరి ఏ రకంగా రోజు త్రిబుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళ హక్కులు వాళ్ళ అధికారాలు మిగతా మహిళలతో ఏ రకంగా ఉన్నాయో వాళ్ళకు కూడా కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సమాజంలో ఏకవర్గం కూడా ఈ ప్రభుత్వాలు మా గురించి పట్టించుకోవడం లేదనేటువంటి భావన లేకుండా ఉండాలనే దృక్పథంతో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వము 1981 నుంచి 1931 వరకు కూడా కులగణన జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో జనాభా సేకరణ మొదటిసారి జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుల గణన జరగకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నది. అనేక మంది జవహర్లాల్ నెహ్రూ కానీ అనేక మంది ఇతర నాయకులు కూడా కుల గణన విషయంలో బహిరంగ మాట్లాడినటువంటి విషయాలు కులగణన జరగకుండా అడ్డుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో నివేదిక దానిపైన కూడా రాజీవ్ గాంధీ స్వయంగా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 6 సెప్టెంబర్ 1990 రోజు పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో బీసీల కంటే ముస్లింలే వెనుకబడి ఉన్నారు, ముందు సామాజికంగా ఆర్థికంగా వాళ్లకు చేయూతను అందించాలని చెప్పి బీసీలను పక్కన పెట్టి ముస్లింలను ఎత్తుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతే తప్ప బీసీలకు న్యాయం జరగాలనేటువంటి విషయంలో కానీ కుల గణన విషయంలో కానీ ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా మనవి చేస్తున్నాను. 2010లో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు
కుల గణన విషయంలో మేము మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మరి వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఏ రోజు కూడా మరి నిర్ణయం అమలు చేయలేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలైనటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆగస్టు 6 నాడు 2010 నాడు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాస్తూ లోక్సభలో మేము ఆల్రెడీ కుల గణన విషయంలో అనుకూలంగా ఉన్నాము కాబట్టి మరొకసారి మేము మా స్టాండును క్లియర్ చేస్తూ సెన్సస్లో 2011లో జరిగినటువంటి సెన్సస్లో కుల గణన చేపట్టాలని సుష్మా స్వరాజ్ గారు అదే రోజు ఉత్తరం రాశారు. కానీ మేము పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా యొక్క కులగణన విషయంలో డిమాండ్ చేసి జనాభా సేకరణలో ఇది పొందుపరచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ఉత్తరం రాసినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టి 2011లో జనాభా సేకరణ జనగణన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా బీజేపీ మొదటి నుంచి కూడా మేము కులగణనకు అనుకూలంగా ఉన్నాము. ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేయకుండా సామాజికంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి ఉపయోగపడాలనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దేశంలో కుల గణన జరిగితే సామాజిక ఆర్థిక పరమైనటువంటి లబ్ధి వెనుకబడిన వర్గాలకు మరి చేకూర్చడంలో ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది. రిజర్వేషన్స్ కానీ లేక సంక్షేమ కార్యక్రమాలు కానీ సమర్థవంతంగా అమలు చేయడానికి కూడా ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయంలో మా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి వైఖరి లేక ఎన్డీఏ ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ప్రస్ఫుటం చేయడం జరిగింది. ఉపాధి విద్యలో అసమానతలు తగ్గేలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ యొక్క కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఏ సామాజిక వర్గానికి వెనుకబడి ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు చేయాలనేటువంటి విషయం కూడా కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు 2011లో ఆ రోజు చిదంబరం గారు కూడా కులగణనను వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు అమిత్ షా గారు జనగణన చేపట్టే ముందు కులగణన విషయంలో కూడా మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నిన్నటి రోజు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు పహల్గామ్ ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్న ప్రజా ప్రయోజన వాణిజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్పై ప్రతీకార చర్యలకు భారత సైనికులు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సూచించింది.
ఈ సందర్భంగా ఆ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్పై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. దేశం పట్ల బాధ్యతాయుతమైన విధిని నిర్వహించండి. మేము దర్యాప్తు చేసే నిపుణులం కాదు. దేశంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవాల్సిన తరుణం ఇది అంటూ పిటిషనర్పై అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా సైతం పిటిషనర్కు హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిల్ దాఖలు చేసే ముందు బాధ్యతతో వ్యవహరించండి. మీకు దేశం పట్ల బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. అందుకు పిటిషనర్ మాట్లాడుతూ దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థుల భద్రతపై ఆందోళనతో ఈ పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. పహల్గాం దాడి తర్వాత కాశ్మీరీ విద్యార్థులపై దాడులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్న ప్రజా ప్రయోజన వాణిజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్పై ప్రతీకార చర్యలకు భారత సైనికులు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సూచించింది. ఈ సందర్భంగా ఆ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్పై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. దేశం పట్ల బాధ్యతాయుతమైన విధిని నిర్వహించండి. మేము దర్యాప్తు చేసే నిపుణులం కాదు. దేశంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవాల్సిన తరుణం ఇది అంటూ పిటిషనర్పై అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా సైతం పిటిషనర్ను హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని కోరారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిల్ దాఖలు చేసే ముందు బాధ్యతతో వ్యవహరించండి. మీకు దేశం పట్ల బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. అందుకు పిటిషనర్ మాట్లాడుతూ దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థుల భద్రతపై ఆందోళనతో ఈ పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. పహల్గాం దాడి తర్వాత కాశ్మీరీ విద్యార్థులపై దాడులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు.